మేడిగడ్డ దగ్గరది ఎన్డీఎస్సీ చెప్పింది అనేదని చెప్తున్నారు. నిజానికి సమ్మక్క బ్యారేజ్ దగ్గర అట్లాంటి పరిస్థితి కూడా ఏం లేదు కదా ఎస్ ఎగ్జాక్ట్లీ, మీరు చాలా కరెక్ట్ ప్రశ్న అడిగారు. సరే, ఈ 3 బ్యారేజ్లకు సంబంధించి ఎన్డీఎస్సీ ఆంక్షలు ఉన్నాయి. మరి సమ్మక్క దగ్గర ఏ ఆంక్షలు లేవు కదా. సమ్మక్క దగ్గర ఏ ఆంక్షలు లేవు. సమ్మక్క దగ్గర మనకు 80 వరకు నింపుకునే అవకాశం ఉంది. మనకు ఎఫ్ఆర్ఎల్ 83 వరకు నింపితే ఛత్తీస్గఢ్లో కొంత ముంపు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆబ్జెక్షన్ చేస్తున్నారు. వాళ్ళకి ఎన్ఓసి ఇంకా రాలేదు. కానీ 80 మీటర్ల దగ్గర ఎటువంటి ముంపు ఉండదు ఛత్తీస్గఢ్లో. కేవలం విత్ ఇన్ ద బ్యాంక్స్ లోనే ఉంటాయి నీళ్లు. కాబట్టి 80 వరకు నీళ్లు నింపుకొని దేవాదుల పంప్ హౌస్ ఇంటేక్ లోకి నీళ్ళని తీసుకొని అక్కడ 72 మీటర్స్ ఉంటే చాలు మనకు మట్టం. దేవాదుల ఇంటేక్ దగ్గర 72 మీటర్ల గోదావరి మట్టం ఉంటే మనం పంప్ హౌస్ లోకి నీళ్లు తీసుకోవచ్చు, లిఫ్ట్ చేసుకోవచ్చు. ఇవాళ ఎటువంటి ఆంక్షలు లేని సమ్మక్క సాగర్ని ఎందుకు లిఫ్ట్ చేస్తలేరు? ఎందుకు పంపులు ఆన్ చేస్తలేరు? వరంగల్ కూడా కరువు ఉంది కదా, వరంగల్ పట్టణంలో నీటి సంక్షోభం ఉంది కదా, మిషన్ భగీరథకు నీటి కొరత ఉంది కదా, మరి ఎందుకు చేయడం లేదు? అంటే దీని వెనుక ఏం కారణం ఉన్నది? నీళ్లు కిందికి వెళ్ళిపోవాలి. వీళ్ళు ఎందుకు వెళ్ళిపోవాలని నేను అంటున్నానంటే, మనం సమ్మక్క తర్వాత మేడిగడ్డ బ్యారేజ్, ఈ 2 బ్యారేజ్లు కట్టిన తర్వాత ఎర్లీ జూన్లో పడే వర్షాలన్నీ కూడా మన దగ్గర ఆగిపోతున్నాయి. తర్వాత అక్టోబర్లో వానాకాలం అయిపోయిన తర్వాత వచ్చే లీన్ ఫ్లోస్ ఉంటాయి కదా, ఆ లీన్ ఫ్లోస్ అన్ని కూడా మనం ఆపుకుంటున్నాం, లిఫ్ట్ చేసుకుంటున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే గోదావరి డెల్టాకి నీటి సంక్షోభం ఏర్పడింది. వాళ్ళకి ఎర్లీ జూన్లో నీళ్ళు అందక వాళ్ళ నాట్లు వేయడం ఆలస్యం అవుతున్నది. తర్వాత అక్టోబర్ నుంచి వచ్చే లీన్ ఫ్లోస్ అన్ని మనమే ఆపుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి రబీలో నీళ్ళు అందడం లేదు. డెల్టా ఆయకట్టుకి ఎందుకు అందడం లేదంటే పోలవరం నిర్మాణం కాలే. పోలవరంలో కనుక స్టోరేజ్ ఉంటే అక్కడ నుంచి వాళ్ళకి రెగ్యులేటెడ్ ఫ్లోస్ ఇచ్చే ఒక పరిస్థితి ఉండేది. కానీ వాళ్ళ పోలవరం ఇంకా నిర్మాణంలో ఉన్నది, అక్కడ మనకు స్టోరేజ్ లేదు కాబట్టి వాళ్ళకు ఇక్కడ నుంచి నీళ్ళు పోవాల్సిందే, ఇంకా తప్పదు. మన తెలంగాణ నుంచి నీళ్ళు పోవాల్సిందే కాబట్టి ఇవాళ ఓపెన్ ఉన్నాయి. అక్కడ కుంగుబాటు జరిగింది. కుంగుబాటు ఎప్పుడు జరిగిందండి? అక్టోబర్ 2023లో జరిగింది. ఓకే, ఎన్నికలకు 1 నెల ముందు. అంతకుముందు ప్రాజెక్ట్ కమిషనింగ్ అయిన సంవత్సరం 2019లో బ్యారేజ్ కమిషనింగ్ అయిన తర్వాత 2020లో భారీ వరద వచ్చింది గోదావరిలోకి. 2021లో భారీ వరద వచ్చింది. 2022లో వచ్చిన వరద అయితే 500 ఏళ్లకు ఒకసారి వచ్చే వరద అది. అంటే గోదావరి చరిత్రలో 2022లో వచ్చిన వరదనే అత్యధికం. అంతకుముందు 1986లో వచ్చింది. 1986లో వచ్చిన దానికి మించిన వరద 2022లో వచ్చింది. దాని ఇంజనీరింగ్ పరిభాషలో 500 years రిటర్న్ ఫ్లడ్ అంటారు. అంటే 500 ఏళ్లకు ఒకసారి వచ్చే ఫ్లడ్ లాంటిది. అంత ఎక్కువ పరిమాణంలో నీళ్లు వచ్చినాయి. 29 లక్షల క్యూసెక్లు వచ్చినాయి అక్కడికి 22లో. ఓకే, 23లో మళ్ళా వరద వచ్చింది, 20 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. సో 4 సంవత్సరాల్లో భారీ వరదలను తట్టుకొని నిలబడిన బ్యారేజీ ఏ వర్షాలు లేని కాలంలో అక్టోబర్లో స్టిల్ వాటర్ ఉన్నప్పుడు ఎటువంటి వరద లేని సమయంలో కుంగుబాటుకు గురైంది. దీని మీద అందరికీ అనుమానాలు ఉన్నాయి, ప్రజలకు అనుమానాలు ఉన్నాయి, రైతాంగానికి అనుమానాలు ఉన్నాయి, నాలాంటి పౌర సమాజానికి అనుమానాలు ఉన్నాయి. వి ప్రకాష్ గారు దీని మీద చాలాసార్లు మాట్లాడారు. మీ టీవీలో కూడా చాలాసార్లు, ఎన్నోసార్లు. అక్కడ సాబటేజ్ జరిగింది, బాంబు పేలుడు జరిగినందువల్లనే ఆ కుంగుబాటు జరిగింది. అది ప్రకృతి సిద్ధంగా వరదకి లేదా ఇసుక జారిపోయే ఇతరత్ర కారణాల వల్ల జరగలేదు, బాంబు పేలుడు వల్ల జరిగిందనే విషయాన్ని ఆయన చాలాసార్లు మాట్లాడిన అనుమానాలు ఉన్నాయి. అవును, మీలాంటి ఎక్స్పర్ట్స్కి ఇప్పుడు ఇరిగేషన్లో చాలా ఏళ్ళ నుంచి పనిచేసి ఇరిగేస్తారు మీరు. ఇట్లాంటి అనుభవాలు మీకు గతంలో కూడా చాలా ప్రాజెక్టులను చూసి ఉంటారు, అనలైజ్ చేసి ఉంటారు కదా. ఇది చూసినప్పుడు అంటే మీకు కూడా అట్లాంటి అనుమానాలు ఉన్నాయి? అనుమానాలు. మనం అంటే నేను ఒక ఇంజనీర్గా సరే అటువంటి అనుమానాలు ఉంటే వాటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. నిజానికి అక్టోబర్ 21, 2023 నాడు కుంగుబాటు జరిగితే సాయంత్రం 6 గంటలకి, తెల్లవారి అక్టోబర్ 22 నాడే ప్రాజెక్ట్ ఇంజనీర్లు దాని మీద ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేశారు. ఎందుకు దాఖలు చేశారు? 6 గంటలకి కుంగుబాటు జరిగినప్పుడు పెద్ద ఎత్తున పేలుడు శబ్దాలు మాకు 2 కిలోమీటర్ల అవతల మా ఆఫీస్కి వినిపించాయి. మేము వెంటనే చూసాము, వెళ్ళి చూస్తే పగుళ్ళు కనపడ్డాయి అని వాళ్ళు 22వ తేదీ నాడు మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లో రాసి దాఖలు చేశారు. అప్పటికే రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ యంత్రాంగం అంతా ఎలక్షన్ కమిషన్ చేతిలోకి పోయినందువల్ల వాళ్ళ ఆ ఎఫ్ఐఆర్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత ఈ కుంగుబాటు మీద ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి 3 సంస్థలు, ఒకటి విజిలెన్స్ కమిషన్, రాష్ట్రానికి విజిలెన్స్ కమిషన్ ఈ కోణంలో ఇన్వెస్టిగేషన్ చేయలేదు. తర్వాత ఎన్డీఎస్ఏ ఈ కోణాన్ని అసలే పట్టించుకోలేదు. తర్వాత పీసీగోస్ కమిషన్కి మన వి ప్రకాష్ గారు అఫిడవిట్ కూడా ఇచ్చారు, ఈ కోణం ఉంది దాంట్లో అని చెప్పి. సరే, ఆయన కూడా ఆ విషయంలో పట్టించుకోలేదు.
కానీ అనుమానాలు ఉన్నాయి. సరే, అనుమానాలు పక్కన పెడితే ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఎన్డీఎస్ఏ చెప్పింది. ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చి కూడా 1.5 years జరిగింది, గడిచిపోయింది. ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా పరీక్షలు కూడా ఈనాటికి పూర్తి కాలేదు. నిన్ననో మొన్ననో మేము 2027కి ఈ మరమ్మతులు పూర్తి చేసి దాన్ని సిద్ధం చేస్తామని చెప్పి మంత్రి గారు ప్రకటించారు. సో ఇన్వెస్టిగేషన్స్ ఇంకా పూర్తి కాని సమయంలోనే వరద వచ్చేసింది. కాబట్టి నవంబర్ దాకా ఇన్వెస్టిగేషన్స్ ఇంకేం జరగడానికి అవకాశం లేదు, ఈ 2026 నవంబర్-డిసెంబర్ దాకా. సో నవంబర్-డిసెంబర్లో మళ్ళీ ఇన్వెస్టిగేషన్స్ మొదలవుతాయి. అవి పూర్తయి వాటిని ఎనలైజ్ చేసి వాటి ఆధారంగా డిజైన్స్ చేయడానికి 2027 వరకు పోవాల్సి వస్తుంది. 27లో జూన్ జూలై వరకు ఈ ప్రక్రియ అంతా పూర్తయితే మళ్ళీ వర్షాలు వస్తాయి, మళ్ళీ జూన్లో వర్షాలు వస్తాయి. వర్షాలు రాగానే మళ్ళీ నవంబర్ దాకా 2027 నవంబర్-డిసెంబర్ దాకా ఇక అక్కడ రిపేర్ చేయడానికి అవకాశమే లేదు. సో ఇవి ఎప్పుడు పూర్తి అవుతాయి? 2028లో పూర్తి అవుతాయి. సో ఇదంతా కూడా టైం లైన్ అంతా కూడా పోలవరం పూర్తి కావడానికి ఉన్న టైం లైన్ తోటి సింక్రోనైజ్ అవుతున్నది. వాళ్ళు కూడా పోలవరం ఎప్పుడు పూర్తి చేద్దామని నిర్దేశించుకున్నారు? డిసెంబర్ 2028లో పూర్తి కావాలి, మార్చ్ 2029లో ప్రాజెక్ట్ని కమిషనింగ్ చేయాలనేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు నిర్దేశించుకున్న టైం లైన్. మన మేడిగడ్డ బ్యారేజ్ యొక్క రిపేర్స్, పోలవరం యొక్క ప్రాజెక్ట్ యొక్క కంప్లీషన్ షెడ్యూల్ రెండు సింక్రోనైజ్ అవుతున్నాయి. సో అప్పటిదాకా నీళ్ళన్నీ కూడా వాళ్ళకి డెల్టా యాక్ట్ అవసరాలకి పోతాయి, కిందికి పోతాయి. మీరు చెప్పిన దాని ప్రకారం వాళ్ళది పూర్తయ్యేంత వరకు ఇక్కడ నుంచి నీళ్లు పోతున్నాయి అనేది మీరు చెప్పిన దాని ప్రకారం అర్థమవుతుంది. కానీ మన ప్రభుత్వాల ప్రాధాన్యత మన రైతులకి మన ప్రాంతం పట్ల ఉండాలి, కానీ వేరే ప్రాంతం రైతుల పట్ల ఉండకూడదు. నిజానికి ఇప్పుడు ఇవాళ కరువు పరిస్థితి వచ్చింది కాబట్టి గత 2 ఏళ్ళు అయితే అదృష్టవశాత్తు మనకు వర్షాలు పడ్డాయి కాబట్టి మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉన్నా లేకున్నా కూడా మనం పెద్ద పట్టించుకోవాల్సిన అక్కర రాలేదు. కానీ ఇవాళ ప్రత్యేకమైన కరువు పరిస్థితి ఏర్పడిన స్థితి ఉంది కాబట్టి తప్పనిసరిగా మన రాష్ట్ర ప్రజల, మన రైతాంగం యొక్క అవసరాలని పరిగణలోకి తీసుకొని అక్కడి నుంచి నీటిని లిఫ్ట్ చేసుకోవాల్సిన ఒక అగత్యం ఏర్పడి ఉంది. కాబట్టి పక్క రాష్ట్రం కిందికి వాళ్ళ అవసరాలు మనం పట్టించుకోవాల్సిన అక్కర్లేదు. మనం బతికితేనే కదా పక్క వాడిని బతికించేది. కాబట్టి వల్ల అక్కడే నీళ్లు ఉన్నాయి కాబట్టి నీళ్ళని ఎత్తిపోసుకోవాల్సిన అవసరం ఉంది. ఎత్తిపోసుకోవడానికి కావాల్సిన వెసులుబాటు ఉంది అని మన ఇంజనీర్లే 2025లోనే ఒక నివేదిక సమర్పించున్నారు. అక్కడ ఒక రబ్బర్ డ్యామ్ నిర్మాణం చేసుకోగలిగితే కన్నెపల్లి పంప్ హౌస్కి ఒక 100 మీటర్ల దిగువన రబ్బర్ డ్యామ్ నిర్మాణం చేసుకుంటే హెడప్ అవుతుంది. హెడప్ అయిన నీళ్ళని మనం పంప్ హౌస్లోకి తీసుకొని అక్కడ నుంచి లిఫ్ట్ చేసుకొని అన్నారం, సుందిళ్ళ, అక్కడ నుంచి ఎల్లంపల్లి నుంచి అయితే ఆ వ్యవస్థ అంతా ఆల్రెడీ యూటిలైజేషన్ వినియోగంలో ఉంది. ఈ ప్రభుత్వం కూడా వినియోగించుకుంటున్నారు కాబట్టి సమస్య లేదు. ఇవాళ కూడా మనం రబ్బర్ డ్యామ్ నిర్మాణం కాలేదు కాబట్టి ఇవాళ వరదలో రబ్బర్ డ్యామ్ నిర్మాణం చేయలేము. చెయ్యకపోయినా కూడా గోదావరిలో వచ్చే సహజ ప్రవాహాలే ఆ మట్టాన్ని పైకి లేపాయి. ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర మనకు కావాల్సిన మట్టం ఎంత? 95 మీటర్స్. ఇవాళ 90 దాటిపోయింది. అది ఇవాళ మనకు 1,02,300 క్యూసెక్ల వరద ఉంది కాబట్టి కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర 95కి ఏవో పైనే ఉంటుంది మట్టం. కాబట్టి గేట్లు ఓపెన్ చేసుకుంటే చాలు, పంపు చేసుకునే వెసులుబాటు ఉంది. కానీ ఇవాళ ప్రభుత్వం సాగు చెప్తున్నది ఏంటంటే ఎన్డీఎస్ఏ వద్దన్నది చెప్తుంది. ఇవాళ మాలాంటి ఇంజనీర్లు చెప్తున్న విషయం ఏంటంటే ఎన్డీఎస్ఏ సాకు చూపించి మీరు కరువుని అవైలబిలిటీ ఉన్న నీళ్ళని కిందికి వదలకుండా మన రాష్ట్ర ప్రజలకి, మన రాష్ట్ర రైతాంగానికి ప్రయోజనకారిగా ఉండే విధంగా ఎత్తిపోసుకునే అవకాశము, వెసులుబాటు ఉంది. ఎక్స్ప్లోర్ చేయండి. మన ఇంజనీర్లు చెప్తున్న ప్రకారము అక్కడ మేడిగడ్డలో ఉన్నటువంటి స్ట్రక్చరల్ డిస్టెన్స్ అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలో లేదు. అక్కడ వాళ్ళు ఐడెంటిఫై చేసింది కేవలం బొంగలు మాత్రమే. ఆ బొంగలను ఆల్రెడీ మూసేశారు. అవి పటిష్టంగానే ఉన్నాయి. 24-25 వరదల్లో కూడా పటిష్టంగా అవి నిలబడి ఉన్నాయి. ఏది కుంగుబాటు జరిగిన తర్వాత కూడా ఇవి ఇటు నుంచి 14 లక్షల 15 లక్షల వరద పోయింది. అన్నారం నుంచి పోయింది, సుందిళ్ళ నుంచి పోయింది. కాబట్టి వాటికి ఏమి కాలేదు, వాటి పటిష్టంగా ఉన్నాయి. అయితే మేమేమంటున్నామనంటే మీకు అనుమానాలు ఉంటే కనుక కూర్చోబెట్టండి అంటున్నాం. ప్రాజెక్టులో పనిచేసినటువంటి కీలక స్థానాల్లో పనిచేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ని, సూపరింటెండింగ్ ఇంజనీర్స్ని, చీఫ్ ఇంజనీర్స్ని కూర్చోబెట్టండి. బయట రిటైర్ అయిన అనుభవజ్ఞుల ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళని కూర్చోబెట్టండి, వాళ్ళతో సమాలోచన చేయండి. చేసిన తర్వాత ఒక పరిష్కారం వెతకండి. అదే సమయంలో ఎన్డీఎస్ని కూడా సంప్రదించండి. ఎన్డీఎస్ని కూడా ఇక్కడ ఉన్న కరువు పరిస్థితిని, నీటి అవైలబిలిటీకి సంబంధించిన అంశాలని చెప్పి అక్కడ మాత్రమే నీళ్లు ఉన్నాయి, అవి ఎత్తుకోవాల్సిన అవసరం మాకున్నది, ఏం చేద్దాము? మా ఇంజనీర్లు ఈ రకంగా చెప్తున్నారు, అవి పటిష్టంగా ఉన్నాయి, బాగానే ఉన్నాయి అంటున్నారు, ఎత్తుకోవాల్సిన అవసరం ఉంది, మీ సూచనలు చెప్పండి, మీ సలహా చెప్పండి అని చెప్పి వాళ్ళని కూడా
కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి, వాళ్ళని కూడా సంప్రదించాలి. కేవలం వాళ్ళు వద్దనని చెప్పి సాకుతోటి వాళ్ళ భుజం మీద తుపాకీ పెట్టి రైతాంగాన్ని ప్రజల్ని కాలుస్తానంటే సమంజసం కాదు కదా. మరి మీకేం ప్లాన్ ఉంది రాబోయే కాలంలో ఈ దుర్భిక్షాన్ని ఎదుర్కోవడానికి? మీకేమైనా విజన్ ఉందా? మీకేమైనా ప్లాన్ ఉందా? ఇక్కడ నీళ్ళు లేవు, వేరే సోర్స్ లేదు ఇంకా రాష్ట్రానికి. ప్రకృతి సృష్టించిన ఈ కరువుని ప్రకృతే దాన్ని అధిగమించడానికి కావలసిన కానుకని మనకి ఇచ్చింది ప్రణయిత రూపంలో. ప్రణయిత ప్రకృతి ఇచ్చిన కానుక మనకి తెలంగాణకి. ఈ కరువు కాలంలో కూడా అక్కడ నీళ్లు ఉన్నాయి. ఇది ఎంత అదృష్టం అండి, ఏ రాష్ట్రానికి లేని ఒక అంశం ఇది. అటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇవాళ జారవిడ్చుకోవడం తప్పు కదా. అలాంటి ఇంజనీర్లు చెప్తున్న విషయం అదే. మీరు సమాలోచన చేయండి, డిస్కస్ చేయండి. మీలాంటి ఇంజనీర్లు చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ కూడా మొన్న అన్నది లిఫ్ట్ చెయ్యొచ్చు అనేది, మీరు కూడా చేసే అవకాశం ఉంది అంటున్నారు. నేను చెప్పలేదు, ప్రభుత్వం యొక్క ఇంజనీర్లు చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నాయకులు 2 రోజుల కిందట కూడా మాట్లాడి అసలు అట్లాంటి అవకాశం లేదు, చాలా మీరు చెప్పినట్టు చేస్తే విపరీతమైనటువంటి నష్టం జరుగుతుంది అనేది ఆయన అంటున్నారు కదా. తప్పండి, అది తప్పుడు అవగాహన. నిజానికి వాళ్ళకి కాళేశ్వరం ప్రాజెక్టులో లింక్ 1ని ఆపరేషన్లో పెట్టడం వాళ్ళకి ఇష్టంగా లేదు. ఇష్టం లేదని మనం అనుకుంటున్నాము, ఇష్టంగా లేదు. వాళ్ళు సరే ఎవరి మీద కోపంతో వాళ్ళు ఆ రకంగా చేస్తున్నారు మనకు తెలియదు, కానీ వాళ్ళ ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏర్పడి ఉన్నది, ప్రత్యేకమైన కరువు స్థితి ఏర్పడి ఉన్నది రాష్ట్రంలో. కాబట్టి రాబోయే సంవత్సర కాలంలో ఏర్పడబోయే దుర్భిక్షాన్ని ఎదుర్కోవడానికి ఈ రాజకీయ భేషజాలు పక్కన పెట్టాల్సిందే. ఇంకా కేవలం ప్రజల ప్రయోజనాలు, రైతాంగం యొక్క ప్రయోజనాలే మనకు ప్రాథమిక లక్ష్యంగా ఉండాలి తప్పితే రాజకీయాలు చేయడానికి. ప్రభుత్వం ప్రజలు మిమ్మల్ని ఎందుకున్నది వాళ్ళ సంక్షేమం చూడడానికే కదా, మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చింది వాళ్ళ సంక్షేమం చూడడానికి కదా. ఇప్పుడు వాళ్ళకి దుర్భిక్షం రాబోతున్నది, ఆల్రెడీ వచ్చున్నది, తాగుడి సంక్షోభం ఉన్నది, వ్యవసాయ సంక్షోభం ఉన్నది, నాట్లు పడలే, భూగర్భ జలాలు అడుగంటిపోయి ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితులలో నీళ్లున్న తావు అది ఒక్కటే అయినప్పుడు మరి నీళ్ళని కిందికి వదిలిపెడతామా? ఎన్డీఎస్ఏ సాగు చూపించి కాదు కదా, పరిష్కారం వెతకాలి కదా. నేను నాలాంటి ఇంజనీర్లు చెప్తున్నది అది. చాలా మంది నా అభిప్రాయంతో ఏకీభవించి ఇంజనీర్లు బయట ఉన్నారు, వాళ్ళందరూ నాతో మాట్లాడుతున్నారు. నువ్వు కరెక్ట్ రాస్తున్నావు, కరెక్ట్గా మాట్లాడుతున్నావు, ప్రభుత్వం దీన్ని చర్చ చేయాలి, అందరినీ కూర్చోబెట్టాలి, అందరినీ కాన్ఫరెన్స్లోకి తీసుకోవాలి, ప్రాజెక్ట్ ఇంజనీర్లతో మాట్లాడాలి, ఎన్డీఎస్తో మాట్లాడాలి, సూచనలు తీసుకోవాలి. ఆ నీళ్ళని ఎత్తిపోసుకోవడానికి మార్గాల్ని ఎక్స్ప్లోర్ చేయమనే మనం అడుగుతున్నాం. ఇప్పుడు ప్రతిపక్షాలు డిమాండ్ చేసి ప్రతిపక్షాల సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఇవి కాదు. ఇవాళ పౌర సమాజం, రైతాంగం, ఇంజనీర్లు చెప్తున్న విషయం ఏంటంటే నీటిని ఎత్తిపోసుకోండి, అవకాశం ఉంది, అవకాశాలను ఎక్స్ప్లోర్ చేయండి, లేకపోతే రాబోయే కాలం తీవ్రంగా దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అది దృష్టిలో పెట్టుకొని మీరు కార్యాచరణ తయారు చేయండి అని అడుగుతున్నాము. ఇది సమంజసమైన డిమాండే కదమ్మా. దీన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారు, ఇంజనీరింగ్ కోణంలో లేదంటే రైతాంగం కోణంలో చూడడం లేదు కాబట్టి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అనేది కొంతమంది ఒపీనియన్. మీరు అదే కదా కనిపిస్తున్నది మనకు, అదే కదా. ఇప్పుడు కరువులో నీటి లభ్యత ఉన్న చోట మనం వాటిని ట్యాప్ చేసుకోవాలి, కానీ మరి వేరే చోట నీళ్లు లేనప్పుడు ఏం చేస్తామండి? అక్కడ నీళ్ళు ఎత్తిపోసుకోవాలి కదా. అవకాశం ఉందని చెప్తున్నప్పుడు వాటి పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం కార్యాచరణ రూపొందించుకోవాలి కదా. అది చేయడం లేదు. దానివల్ల ఏమవుతుందంటే మరి పక్క రాష్ట్రం యొక్క రైతాంగం యొక్క ప్రయోజనాలే మీకు ముఖ్యంగా ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఇప్పుడు నిన్న ప్రతిపక్ష పార్టీల వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక కోణం లేవనెత్తారు. మీరు ఇక్కడ ఇసుక తవ్వకాలు చేస్తున్నారు, ఇసుక తవ్వకాల కోసమే మీరు ఇక్కడ నీళ్లు నింపడానికి సిద్ధపడతలేరు, వేల కోట్ల రూపాయల సంపద ఇక్కడ దోపిడీ జరుగుతున్నది, దానికోసం మీరు నింపుతలేరని ఆరోపణ చేశారు. దానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నిజంగా ఆ కోణం ఉందా? అది ప్రభుత్వం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం నిన్నటి ప్రజెంటేషన్లో కానీ, నిన్నటి వాళ్ళ ప్రెస్ మీట్లో కానీ ఈ కోణంలో వాళ్ళు ఏం జవాబు చెప్పలేకపోయారు. ఒకవేళ ఆ కోణం లేకపోతే కనుక నీళ్ళు నింపడానికి ఏమి ఇబ్బంది ఉన్నది? ఇంజనీర్లు చెప్తున్నారు కదా, అక్కడ స్ట్రక్చరల్ డిస్టెన్స్ లేదని చెప్తున్నారు కదా, వాళ్ళతో మాట్లాడడానికి ఏమి ఇబ్బంది? ఎన్డీఎస్తో మాట్లాడడానికి ఇబ్బంది ఏమున్నది? ఇది రాష్ట్రం ప్రయోజనాలకు, రైతాంగ ప్రయోజనాల గురించి కదా మనం మాట్లాడుతున్నది. కరువు ఉంది కదా రాష్ట్రంలో, ఇప్పటికే 42% డెఫిసిట్ వర్షపాతం ఉంది కదా. ఈ డెఫిసిట్ వర్షపాతం తగ్గదు, ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు జూలై ఎంత, ఏ తారీఖు? 8వ తారీఖు వల్ల వర్షాలు ఎక్కడ ఒక చుక్క నీళ్ళు వర్షం లేదు. మళ్ళా మహారాష్ట్ర నుంచి మనకు నీళ్ళు వస్తున్నాయి, గోసికుండ్ ప్రాజెక్టు నీళ్ళు వస్తున్నాయి, వరద వస్తుంది, పెరుగుతున్నది, రోజు రోజు పెరుగుతున్నది, కానీ వాడుకుంటలేము. ఇది ఈ పరిస్థితి ఇట్లా ఉన్నప్పుడు మరి అనుమానాలు వస్తాయి కదండి.